హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే సో మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం వీడియోస్ చేయబట్టి దాదాపు 1 year 1 month వరకు అవుతుంది. సో యాక్చువల్లీ ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం దొరకక నేను చేయలేకపోతున్నాను. సో ఎందుకంటే 1 year నుంచి 365 days ఆల్మోస్ట్ అలా అన్ని డేస్లో నేను వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేశాను. నాకు తెలిసి 98-97% అక్యురేటీ మనం ఎవ్రీడే వీడియోస్ వేసామన్నమాట. సో ఎక్కడ కూడా ఎలాంటి ఏమంటారు నిరుత్సాహం కానీ ఎక్కడ ఎలాంటి నాకు ఏది అనిపించలేదు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ పెట్టేటప్పుడు నా జర్నీ అసలు చాలా టఫ్గా జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. సో ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను ఇంతకుముందు కూడా వీడియోస్ పెద్దగా చూసేవాను కాదు, ఎందుకంటే ఆఫీస్ చూసుకోవడము, కస్టమర్స్ కాల్స్ ఎక్కువ రావడము, OLX అదంతా ఉండడంతో ఏంటంటే సో నాకు అసలు టైం దొరికేది కాదు. కానీ ఏంటంటే ఒక చిన్న కస్టమర్ మనకి సార్ ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టండి, మీకు మంచి రెస్పాండ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పెట్టండి చాలా బాగుంటుంది అన్నందుకు ఏదో ట్రయల్ బేస్ పైన నేను స్టార్ట్ చేశాను. కానీ అది ఇంత దూరం వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మంచి ఫ్రెండ్స్ అనేది నాకు దొరికారు. సో చాలా మంది చాలా క్లోజ్ అయిపోయారు. ఎంతోమంది కస్టమర్స్ కూడా నేను అసలు కార్స్ ఇచ్చాను. ఇది కొంచెం ఇటు. సో యాక్చువల్గా ఏంటంటే సో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ నుంచి నాకు మాత్రము ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. సో నేను ఒక నార్మల్ చిన్న పర్సన్ అనమాట. సో యాక్చువల్గా నేను కింది స్థాయి నుంచి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. ఒక పేపర్ పాంప్లెట్ దగ్గర నుంచి ఒక ఎగ్జిక్యూటివ్గా, టెలికాలర్గా, ఆర్టీఓ ఏజెంట్గా, ఇన్సూరెన్స్గా ఎవ్రీ వర్క్ చేశాను నేను, అన్ని వర్క్స్ చేస్తూ. సో అందరూ నన్ను అక్కడ అందరు ఆదరించారు. సో దాంతోపాటు ఏంటంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా చాలా మంది ఆదరించారు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నోసార్లు నేను ఇది ఎందుకు మనకు టైం వేస్ట్ అవుతుంది, వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ అందులో పెట్టాలి, ఇదంతా నాకు ఎందుకో రిస్కీగా అనిపించింది. కానీ ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ 60 to 70% జెన్యున్ పీపుల్ ఉన్నారు సార్ ఇందులో. నేను చాలా మందితో మాట్లాడే, ఎంతోమంది నాకు మీరు నమ్ముతారో నమ్మరు, పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్, డాక్టర్స్ అండ్ చాలా మంది నాకు పరిచయం అయ్యారు. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. అందులో 10% నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, మెసేజెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది సెషన్ సార్ కస్టమర్ ఏ ప్రైస్ చెప్తాడో నేను అదే ప్రైస్ చెప్తాను. కానీ ఇన్స్పెక్షన్ పరంగా సార్ 100% చెప్తున్నాను. ఇన్స్పెక్షన్ మాత్రం 100% అక్యురేట్గా చేశాను. సో కార్ అనే ప్రోడక్ట్ ఏంటంటే సార్, కార్ అనే కాదు, ఫోన్ కానీ మన ఇంట్లో టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కామన్ సార్. అందులో 99% అక్యురేషన్ నేను తీసుకొని వచ్చాను. సో కార్స్ చాలా మంచిగా ఇన్స్పెక్షన్ చేసి మన పాత వీడియోస్ కూడా చూడవచ్చు మీరు. సో దాదాపు 20 years దగ్గరకు వచ్చింది సార్ నాకు. 15 to 20 years వరకు నేను ఈ కార్ ఫీల్డ్లో ఉండడంతో ఏంటంటే సో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండడంతో మంచి కార్స్ వెతికి మరి తీసుకొని వచ్చాను. సో దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా థ్యాంక్స్ సార్. ఎంతోమంది మార్కెట్లో ఎన్నో కార్స్ ఉన్నాయి. సో ఎన్నో కార్స్ ఉన్నా కానీ, ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నా కానీ నన్ను నమ్మి ఇంత దూరం వచ్చి కార్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఆనందం వేస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ వాళ్ళకి, యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి, మన కస్టమర్స్కి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి చాలా మంది కూడా సరే మేము కార్స్ 24లో చూసాము, స్పిన్నీలో చూసాము, ఎక్కడెక్కడ చూసాం, కానీ ఎక్కడ కూడా మాకు వెహికల్స్ నచ్చలేదు, మీ దగ్గర మాకు నచ్చింది అని చెప్పి ఎంతో మంది అప్రిషియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటే రోజు 4 vehicles 5 vehicles అడ్వాన్స్ తీసుకునే ఉన్నాయి, 2-3 vehicles డెలివరీస్ ఇచ్చినవి ఉన్నాయి అనమాట. సో ఇంత అభిమానము నాకు దొరుకుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. సో వాస్తవంగా ఏంటంటే మేము వాకిన్స్ రిఫరెన్సెస్ ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మేము వీడియోస్ పెట్టి అసలుకి ఎంతో మంది కొత్త వాళ్ళని రీచ్ అవ్వడానికి నాకు చాలా మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. సో చిన్న సజెషన్ ఏంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్నోసార్లు నేను బ్యాక్ వెళ్ళిపోవడము, ఎందుకంటే చిన్న బ్యాడ్ కమెంట్స్ అవన్నీ వినడంతో ఎన్నోసార్లు నేను
డ్రాప్ అయిపోదాం మనకి ఎందుకులే అనుకున్నాను. కానీ సో చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా రకంగా మైండ్ అనేది మొత్తం ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకుంటూ, సో మోటివేట్ చేసుకుంటూ, బ్రెయిన్ కూడా బాగా మోటివేట్ చేసుకుంటూ ప్రతిసారి నేను తీసే ప్రతి వీడియోకి 150% ఎఫర్ట్స్ పెట్టి నేను వీడియో తీసాను. సో దాని రిజల్ట్ అనేది 100% వచ్చింది. అందుకే ఏంటంటే కష్టపడ్డవాడు, నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, కష్టపడ్డవాడు ఎప్పుడు ఓడిపోడు సార్. నేను ఇదైతే పక్క చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేసినప్పుడు కూడా చాలా మంది నన్ను డిస్కరేజ్ చేయడము, వద్దులే ఎందుకు డిమోటివేట్ చేయడం, అయినా కూడా ఈ విషయంలో మాత్రం మా ఎంప్లాయీస్కి అండ్ నాతో కొంతమంది ఫ్రెండ్స్కి మాత్రము నేను ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను ఏంటంటే సార్, ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నిజంగా స్పెషల్లీ థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా మంచి వర్క్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా మీ దాకా చేరవేశారు. సో చాలా థ్యాంక్స్. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కంపెనీస్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ కస్టమర్స్ కూడా ఎవరైతే నన్ను నమ్మి కార్స్ కొన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు అండి. చాలా థ్యాంక్స్. అండ్ మనం చేసే సర్వీసెస్ కూడా చెప్తున్నాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మాత్రం 90% ఎవరు చేయాలంటే యాజ్ ఎ ఓనర్గా చెప్తున్నాను, యాజ్ ఎ ఓనర్గా 90% అమౌంట్ వరకే చూసుకొని తర్వాత వదిలేస్తారు. కానీ మన దగ్గర మాత్రం వారంటీ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఫెసిలిటీ, ఆర్టీఏ వర్క్స్ అండ్ ఇన్సూరెన్స్ వర్క్స్, అండ్ మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కానీ మేము పర్చేజ్ చేయడం, ఈవెన్ 5 to 10 minutes కూడా పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా ఆటోమొబైల్ వర్క్స్ డీటెయిలింగ్ కానీ, కొంతమంది నా దగ్గర వెహికల్ చిన్న యాక్సిడెంట్స్ అయినా కూడా చేసుకొని మన దగ్గరకు వచ్చారు. నేను కూడా అదే డెంటింగ్ పెయింటింగ్ చేయించాను. అన్ని వర్క్స్ అండి, ఏసీ వర్క్ కూడా చేయించాను. సో ఎవరికైతే నేను అవైలబుల్ లేకుండా ఎప్పుడన్నా కాల్ అన్ఫార్చునేట్ లేకపోతే మాత్రం సారీ. సో అన్ని సర్వీసెస్ చేసి పెడతాను. సో మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్, మాదాపూర్, బిసెడ్ పంచకట్టు దోశ ఉంటుంది. ఎనీ టైం కాల్ చేయొచ్చు నాకు. కింద మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. నేను బతికున్నన్ని రోజులు 100% యూస్ కార్ ఇండస్ట్రీలోనే ఉంటాను. 100% ప్రతిరోజు వీడియో వేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా 5-6 days నుంచి కూడా విపరీతమైన బిజినెస్ ఉండడంతో కూడా నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. చాలా కొత్త వెహికల్స్ వచ్చినాయి. అవి వీడియోస్ తీయాలి. కొన్ని అయితే వీడియోస్ తీయకుండా కూడా మేము డెలివరీస్ ఇచ్చేసినాము. సో ఏమన్నా చిన్న తప్పులు జరుగుంటే మాత్రం 100% సారీ అండి. నా తరఫున నేను 90% to 95% అక్యురసీగా అన్ని చెక్ చేశాను, అన్ని ప్రాసెస్ చేయించాను, డాక్యుమెంటేషన్ క్లియర్గా చేయించేసాను, అందరికీ కూడా ఫైనాన్స్ చేయించేసాను, ఎవ్రీథింగ్ అంతా చేశాను. నేనేమన్నా తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేస్తే మాత్రం నిజంగా సారీ చెప్తున్నాను. సో మన ఆఫీస్ లొకేషన్ తెలుసు కదా, మీరు ఎప్పుడైనా ఎనీ టైం మంచి కార్స్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పాత కార్స్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ రిలేటివ్స్ ఎవరైనా అమ్మితే కూడా దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. వాళ్ళు అనుకున్న ప్రైస్ కంటే ఇంకా 10 rupees ఎక్కువనే ఇప్పిస్తాను. ఎందుకంటే నా దగ్గర మంచి కస్టమర్స్ ఉన్నారు. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ కొత్త కార్స్ గురించి నేను అప్డేట్స్ ఇస్తాను, వీడియోస్ పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో వన్స్ అగైన్ మన యూట్యూబ్ కంపెనీకి, ఇన్స్టాగ్రామ్ కంపెనీకి అండ్ మన కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. జై శ్రీరామ్.